2014 ఎన్నికల్లో మోదీ హవా ఓ రేంజ్లో ఉంది. మీడియా నుంచి సోషల్ మీడియా వరకు వాడవాడలా మోదీ పేరు మారుమోగిపోయింది. మోదీ ప్రధాని కావడం పక్కా అని ఫిక్స్ అయిపోయారు. పోటీపడి మరీ మోదీకి ఓట్లేశారు. అనుకున్నంతా సాధించారు. కానీ గిర్రున 5 ఏళ్లు తిరిగేసరికి అందరి అంచనాలు తలకిందులైపోయాయి. ఏం ఆశించి ఓట్లేశారో అవేవీ నెరవేర్లేదు. పైగా బడాబాబులంతా హాయిగా ఉంటే మధ్యతరగతి పేద కుటుంబాలు రోడ్డున పడ్డాయి. చెప్పలేనన్ని కష్టాలు అనుభవించాయి. అందుకే ఈసారి మిడిల్ క్లాస్ పీపుల్ కక్ష కట్టారా అనిపిస్తోంది. ఎందుకంటే మొదటి 3 విడతల ఎన్నికలు పూర్తయ్యేసరికి లెక్కలు మారాయంటున్నారంతా. దేశంలో జరిగిన తొలి 3 దశల్లో ఎవరికి అనుకూలం? భారతీయ జనతా పార్టీ వేవ్ కొనసాగిందా? మోదీ ప్రభంజనం ఈవీఎంలలో కనిపిస్తుందా? కాంగ్రెస్ పార్టీ పుంజుకుందా అనే ఉత్కంఠ అందరిలోనూ ఉంది. లోక్సభలో ఉన్న మొత్తం 543 లోక్సభ స్థానాలకు గాను 3 దశల్లో 302 స్థానాల పోలింగ్ పూర్తయింది. ఈ 300 స్థానాల్లో గట్టి ప్రభావం చూపిన పార్టీ లేదా కూటమికి అధికారం దక్కడం ఖాయం. ఈ 3 దశల్లో ఎన్డీఏ వెనకబడింది అన్నదే మెజార్టీ ఓటర్ల అభిప్రాయం. మొత్తం 3 దశల్లో పోలింగ్ జరిగిన 302 నియోజకవర్గాల్లో 110 నుంచి 120 నియోజకవర్గాల్లో యూపీఏ, 90 నుంచి 100 నియోజకవర్గాల్లో ఎన్డీఏ, 70 నుంచి 80 స్థానాల్లో ఇతర పార్టీలు గెలుపొందే అవకాశాలు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు అంచనా వేసినట్టు ఢిల్లీలో ప్రచారం జరుగుతోంది. దక్షిణాది రాష్ట్రాల్లోనే ఎక్కువ పోలింగ్ జరగడమే దీనికి కారణంగా అంచనా వేయొచ్చు. ఇప్పటి వరకు ఎన్నికలు జరిగిన నియోజకవర్గాల్లో గుజరాత్, కర్ణాటకలో తప్ప ఎక్కడా బీజేపీ బలంగా లేదు. గుజరాత్లో మొత్తం 26 సీట్లకు గాను బీజేపీ 18 నుంచి 20, కర్ణాటకలో 28లో 14 స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమికి తమిళనాడులో 36, కర్ణాటకలో 14 స్థానాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో బీజేపీతో పోటాపోటీగా సీట్లు దక్కించుకున్నట్లుగా పోలింగ్ సరళిని అంచనా వేస్తున్నారు. ఇక పూర్తి స్థాయిలో పోలింగ్ జరిగిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళలోని మొత్తం 62 స్థానాల్లో 1-2 మినహా ఏ కూటమిలో లేని పార్టీలకే దక్కుతాయని అంచనా ఉంది. మరో 4 దశల్లో మొత్తం 241 నియోజకవర్గాల పోలింగ్ జరగాల్సి ఉంది. ఇవన్నీ కీలకమైన పంజాబ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ, జార్ఖండ్, బెంగాల్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్నాయి. వీటిలో అత్యధికం కాంగ్రెస్, బీజేపీ ముఖాముఖి తలపడుతున్నవే. బెంగాల్ను మినహాయిస్తే మిగిలినవన్నీ హిందీ బెల్ట్ రాష్ట్రాలు. వీటిలో బీజేపీ గత ఎన్నికల్లో సాధించినట్లు సీట్లు సాధిస్తే అధికారం పదిలమే, లేకపోతే మాత్రం ఓటమి తప్పదు. ఈ లెక్కను చూసుకుంటే ఎన్డీఏ తీవ్రంగా బలహీనపడ్డమే కాదు, కాంగ్రెస్ బాగా పుంజుకుంది. ఈ లెక్కన మొదటి 3 విడతల్లో కమలానికి రెక్కలు తెగ్గొట్టిన ఓటర్లు మరి మిగిలిన 2 విడతల్లో ఏం చేస్తారో చూడాలి.